వుడ్వర్డ్ హాఫ్మన్ నియమం ప్రకారం ఇక్కడ సై అణు ఆర్బిటాల్ సై ఎన్ అయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్ అంటే బేసి సంఖ్య అయినప్పుడు అంటే సై 1, సై 3, సై 5 అయితే ఆ అణు ఆర్బిటాల్ సిగ్మా పరంగా సౌష్టవంగాను సిమెట్రిక్ గాను, అదేవిధంగా C2 పరంగా అసౌష్టవంగా ఉంటుంది, అంటే ఏసిమెట్రిక్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సై ఎన్ అనేది సరి సంఖ్య ఈవెన్ నెంబర్ కలిగినప్పుడు, అంటే సై 2, సై 4, సై 6 అయినప్పుడు ఆ అణు ఆర్బిటాల్ అనేది సిగ్మా పరంగా ఏసిమెట్రిక్ అంటే అసౌష్టవంగా ఉంటుంది, C2 పరంగా సిమెట్రిక్గా అంటే సౌష్టవంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సై వాల్యూ ఆడ్ నెంబర్ని కలిగింది అనుకుందాం. ఆడ్ నెంబర్ని కలిగి ఉన్నట్లయితే అది మిర్రర్ ప్లేన్ సిమెట్రీని, అంటే మిర్రర్ ప్లేన్ సిమెట్రీ స్టార్ట్ సిగ్మా అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. దీనిలో ఉండేటువంటి లోబ్స్ అనేటివి ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయి. 2 పాజిటివ్ లోబ్స్ అనేటివి పై వైపు, లేదా 2 నెగిటివ్ లోబ్స్ అనేటివి పై వైపు ఉండటం అనేది జరుగుతుంది. అలా ఉన్నట్లయితే వాటిని మనం అదేవిధంగా సై ఎన్ అనేది ఈవెన్ నెంబర్ కనుక కలిగి ఉన్నట్లయితే అందులో C2 సిమెట్రీ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి లోబ్స్లో పాజిటివ్ ఛార్జ్ ఏమో ఒకటి, నెగిటివ్ ఛార్జ్ కనుక ఉన్నట్లయితే లైక్ దిస్, లేదా ఒక నెగిటివ్ ఛార్జ్ 1 ప్లస్ 1 మైనస్ ఈ విధంగా కనుక ఉన్నట్లయితే దాంట్లో ఈవెన్ నెంబర్ C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనేది ప్రజెంట్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా థర్డ్ వన్ తీసుకున్నట్లయితే యాంటీ బాండింగ్ అంటే అపబంధక ఆర్బిటాల్స్ హ్యావింగ్ మోర్ ఎనర్జీ దాన్ ది బాండింగ్ ఆర్బిటాల్స్. దట్ మీన్స్ ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం, అపబంధక ఆర్బిటాల్స్ అనేటివి బంధక ఆర్బిటాల్స్ కంటే ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటాయని చెప్పుకుంటున్నాం. అవి ఎలానో చూద్దాం. ఇక్కడ యాంటీ బాండింగ్ని సిగ్మా స్టార్ గ్రేటర్ దాన్ పై స్టార్, అదేవిధంగా పై గ్రేటర్ దాన్ సిగ్మా. ఓకే, సో ద ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ కూడా ఇలానే ఉంటుంది. ద ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ కూడా ఎలా ఉంటుందంటే సిగ్మా గ్రేటర్ దాన్ పై గ్రేటర్ దాన్ పై స్టార్ గ్రేటర్ దాన్ sigma star greater than or. So this is the energy increasing. Okay, next fourth one, sigma formation. First formation of sigma. So here two same signs, for example one lobe and another lobe. So two same signs అంటే 2 ప్లస్ లో కనుక ఇంటరాక్షన్, దట్ మీన్స్ ఇంటరాక్టెడ్ బై సేమ్ సైన్స్, 2 ప్లస్లు కనుక ఒకదాంతో ఒకటి ఓవర్లాప్ చెందడం ఫలితంగా ఏర్పడటం వల్ల సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిగ్మా స్టార్ తీసుకున్నట్లయితే ఈ 2 లోబ్స్లో ఒకటి ప్లస్ లోబ్ ఒకటి మైనస్ లోబ్ కనుక ఓవర్లాప్ చెందినట్లయితే సిగ్మా స్టార్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఫార్మేషన్ ఆఫ్ పై బాండ్ ఎలా ఫామ్ అవుతుందంటే లైక్ దిస్, 2 లోబ్స్, 2 ప్లస్ ఛార్జీలు పైన ఉండాలి, 2 మైనస్ ఛార్జీలు అనేటివి మైనస్ సైన్స్ అనేటివి కిందికి ఉండాలి. సో అప్పుడు ఓవర్లాప్స్ కనుక జరిగినట్లయితే మనకి పాజిటివ్ ఛార్జ్ అనేటివి 2 కూడా ఓవర్లాప్ చెందిన ఫలితంగా మనకి అణు ఆర్బిటాల్ అనేటివి ఏర్పడతాయి. అదేవిధంగా పై స్టార్ అణు ఆర్బిటాల్ అది ఎలా ఏర్పడుతుందంటే సేమ్, ఇక్కడ ఒకటేమో ప్లస్ ఛార్జ్, ఇంకొకటేమో మైనస్ ఛార్జ్. ఈ విధంగా ఓవర్లాప్ చెందట ఫలితంగా మనకి పై స్టార్ అణు ఆర్బిటాల్ అనేటివి ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ 1,3 బ్యూటాడైన్ తీసుకుందాం. 1,3 బ్యూటాడైన్ని తీసుకుందాం. ఓకే,
సో హియర్ ఇక్కడ how many carbons 1,3 butadiene 4 carbons are there. So first energy increasing, this is energy. Okay, so ఇక్కడ psi1 psi2 psi3 psi4 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 4 psi values are there. First stop. So here 1,3 butadienes అంటే 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి like this 1,3 butadiene. So lobes are present. సో ఈ విధంగా 1,3 బ్యూటాడైన్ అణు ఆర్బిటాల్స్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఎనర్జీ ఇంక్రీజింగ్. ఓకే, సో ఇక్కడ ఒకటేమో psi1గా psi2 psi3 అండ్ psi4. ఓకే, సో ఇక్కడ బాండింగ్ ఆర్బిటాల్స్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఏ విధంగా ఉన్నాయో చెప్పుకుందాం. నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను ఏమని, psi1 అంటే ఆడ్ నెంబర్లో ఉన్నటువంటి అణు ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి సైన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయని చెప్పుకున్నాం, అన్ని ప్లస్లన్నీ కూడా ధన సంఖ్యలన్నీ కూడా పై వైపుకే ఉంటాయని చెప్పుకున్నాం. లైక్ దిస్ నెగిటివ్ సైన్స్ అన్నీ కూడా కిందికే ఉంటాయి. అంటే ఇక్కడ మనకేంటి, 3 ఏమో బాండింగ్ ఆర్బిటాల్స్ ఉంటాయి, 0 ఏమో యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఒకటి చూద్దాం. ఒకటి ఇదొక బాండింగ్ ఆర్బిటాల్, ఇదొక బాండింగ్ ఆర్బిటాల్, ఇదొక బాండింగ్ ఆర్బిటాల్. అంటే 3 ఏమో బాండింగ్ ఆర్బిటాల్స్, 0 యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్గా చెప్పుకోవచ్చు, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్గా చెప్పుకోవచ్చు. సో ఇలా 3 బాండింగ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి 0 యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అదేవిధంగా ఆడ్ నెంబర్ psi1 ఆడ్ కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు మనం, మిర్రర్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది, మిర్రర్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఇక్కడ సిగ్మా అనేది ప్రెజెంట్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు. psi2 అనేది మనకి 2 అనేది ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య. అంటే ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్లో లోబ్స్ ఎలా ఫిలప్ అయి ఉంటాయంటే ప్లస్ మైనస్ అండ్ ఆల్సో మైనస్ ప్లస్. at the same way plus minus and also plus minus. ఓకే, సో ఇక్కడ ఎన్ని బాండింగ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఎన్ని యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి అంటే ఇది ఒక బాండింగ్ ఆర్బిటాల్, ఇది ఒక బాండింగ్ ఆర్బిటాల్. అంటే ఇక్కడ 2 ఏమో బాండింగ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ప్లస్ మైనస్ కాబట్టి ఇది ఒక యాంటీ బాండింగ్ ఆర్బిటాల్, 1 యాంటీ బాండింగ్ ఆర్బిటాల్గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ జరిగేటువంటి సిమెట్రీ ఏంటంటే C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనేది ప్రెజెంట్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ వన్. నెక్స్ట్ psi3 అంటే ఇది ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఆడ్ నెంబర్లో ఏ విధంగా ఫిలప్ అయి ఉంటాయి మనకి లోబ్స్ అనేటివి, ఒకటి ప్లస్ మైనస్ అండ్ ఆల్సో ప్లస్ మైనస్. ఓకే, సో మైనస్ ప్లస్ అట్ ద సేమ్ వే మైనస్ ప్లస్. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, బాండింగ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి చూసుకుందాం. ఫస్ట్ బాండింగ్ ఆర్బిటాల్ చూసుకున్నట్లయితే బాండింగ్ ఆర్బిటాల్స్ ఉన్నాయా, ఇది ఒక బాండింగ్ ఆర్బిటాల్, మైనస్ మైనస్ ఒక బాండింగ్ ఆర్బిటాల్, 1 బాండింగ్ ఆర్బిటాల్. సో ప్లస్ మైనస్ ఇదొక యాంటీ బాండింగ్, ఇదొక యాంటీ బాండింగ్, అంటే టోటల్లీ 2 యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అనేటివి ఉంటాయి. ఓకే, అదేవిధంగా psi4 తీసుకున్నట్లయితే, ఓకే ఇక్కడ psi4 అనేది కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ లోబ్స్లో ఎలా ఉంటాయో సైన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ అండ్ ఆల్సో మైనస్ ప్లస్. అంటే ఇక్కడ ఎన్ని యాంటీ బాండింగ్ ఎన్ని బాండింగ్ ఆర్బిటాల్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ బాండింగ్ ఆర్బిటాల్స్ ఉన్నాయా, దేర్ ఇస్ నో బాండింగ్ ఆర్బిటాల్, సో 0 బాండింగ్ ఆర్బిటాల్స్. కంప్లీట్గా psi1కి psi4కి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం, యాంటీ బాండింగ్, సెకండ్ యాంటీ బాండింగ్ అండ్ థర్డ్ యాంటీ బాండింగ్, అంటే 3
anti-bonding orbitals are present in Psi4. Okay, right. Based on this diagram, lobes are, I can draw the lobes of 1,3 butadiene. So energy increasing. Okay, this is Psi1, Psi2, Psi3 and Psi4. So lobes. So lobes are can draw. So like this, positive charge. So all are the positive. So all lobes are positive signs. So these are the Psi1. Then these two places. So that means two lobes are upside, two lobes are downside. Same way, 1 plus 1 minus, minus plus. Minus plus. The same way, minus plus minus plus minus. Okay, this is Psi 2, Psi 3 and Psi 4. Now I can write, it says sigma. This is Pratibimba, Darpana Pratibimba Saustavam and C2 అక్ష సౌష్టవం. చూసినట్లయితే ఫస్ట్ Psi1 తీసుకున్నాం. అన్ని యాక్సిస్ అన్నీ కూడా ఇక్కడ రెండు ప్లస్ ప్లస్ కాబట్టి రెండు ప్లస్ సైన్స్ అన్నీ కూడా రెండు అప్ సైడే ఉన్నాయి కాబట్టి ఇది Psi1లో సిమెట్రిక్ అంటే సౌష్టవంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ మైనస్ కాబట్టి ఇది అసౌష్టవంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వస్తే రెండు పాజిటివ్ ఛార్జీలు పైకే ఉన్నాయి కాబట్టి పై వైపే ఉన్నాయి కాబట్టి ఇది సిమెట్రిక్ సౌష్టవంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా Psi4కి వస్తే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి ఇక్కడ అసౌష్టవంగా ఉంటుందని చెప్పాడు. ఏసిమెట్రిక్, సిమెట్రిక్, ఎసిమెట్రిక్, సిమెట్రిక్. నెక్స్ట్ C2 చూసినట్లయితే రెండు పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏసిమెట్రిక్ అవుతుంది. దానికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది. సిగ్మాకి C2కి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ Psi2కి వచ్చేసరికి రెండు ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఇది సిమెట్రీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడికి వస్తే రెండు మైనస్లే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, ఏసిమెట్రిక్. ఇక్కడికి వచ్చేసరికి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి ఇది సిమెట్రిక్. ఓకే, ఇది ఎస్ మీన్స్ సిమెట్రిక్, ఏ మీన్స్ ఎసిమెట్రిక్, సౌష్టవం అసౌష్టవం. ఇది 1,3 బ్యూటాడైన్ యొక్క అణు ఆర్బిటాల్స్.